న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ విచారణ ఊపందుకుంది. శుక్రవారం నాడు భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజ్ ను జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ పరిశీలించారు. సాయంత్రం 5 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకున్న ఆయన అరగంట పాటు ఎంక్వైరీ చేశారు. 3-4 బ్లాకుల వద్ద పియర్స్ కింద బుంగలు పడిన చోట తనిఖీలను చేశారు. 35వ పియర్ వద్ద జరుగుతున్న రిపేర్ పనులపై ఇరిగేషన్ ఇంజనీర్స్ ను అడిగి తెలుసుకున్నారు. సిమెంట్ బ్లాక్స్ ఎందుకు కొట్టుకుపోయాయని జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు. అప్స్ట్రీమ్ లో ఇసుక తొలగించిన తరువాత మేడిగడ్డ బ్యారేజీలో జరిగినట్టు ఇక్కడ కూడా పియర్స్ కింద ఏమైనా బొయారాలు బయటపడ్డాయా అని ఇంజనీర్స్ ను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ బ్యారేజీ కట్టడానికి గల ప్రయారిటీ ఏంటి, ఈ బ్యారేజ్కి ఎక్కడి నుంచి వాటర్ వస్తుందని తెలుసుకున్నారు. బ్యారేజీలో బుంగలు పడిన తర్వాత చేపట్టిన చర్యలు ఏంటి, ఇప్పుడు చేపట్టిన రిపేర్ వర్క్స్ వల్ల బ్యారేజీకి జరిగే ప్రయోజనం ఏంటి అని ఇంజనీర్స్ ను ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ విచారణ ఊపందుకుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, నిన్న అన్నారం బ్యారేజ్లోని మరమ్మతులను సందర్శించినటువంటి జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ నేడు సుందిల్ల బ్యారేజ్కి వెళ్ళున్నారు. అక్కడ అర్ధగంట సేపు సుందిల్ల బ్యారేజ్లో సిపిఐ సమస్య, గతం లోపల గ్రౌటింగ్ జరిగినటువంటి పనులను, అదేవిధంగా ప్రస్తుతం అక్కడ నిర్మాణ సంస్థ నవయోగ చేసిన పనులను కూడా ఆయన పరిశీలిస్తారు. అయితే ప్రధానంగా జ్యుడిషియల్ ఎంక్వైరీలో భాగంగా ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి ఈ చోట నిర్మాణాలు ఎందుకు చేశారు, నిర్మాణాలు చేసే ముందు అక్కడ నిర్వహించిన ప్రయోగాలు ఏంటి, ఆ ప్రయోగాల రిజల్ట్ ఏ విధంగా ఉన్నాయి, అయితే ప్రాబ్లం ఎప్పుడు మొదలైంది, ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి అంశాలు బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి ఏర్పాట్లు చేశారు, సో ఇప్పుడు చేస్తున్న మరమ్మతుల వల్ల అక్కడ ఏమైనా ప్రయోజనం కలుగుతుందా, భవిష్యత్తు లోపల ఈ బ్యారేజ్లు మనుగుతాయా లేకపోతే ఇవి కొలాప్స్ అయ్యే అవకాశం ఉందా అనే అంశాలపైన ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టిన తెలుస్తుంది. గత నెల మే 7వ తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలించగా ఇక నిన్న అన్నారం బ్యారేజ్ పరిశీలించారు. నేడు సుందిల్ల బ్యారేజ్ పరిశీలన తర్వాత ఆయన క్షేత్రస్థాయి లోపల కొన్ని సందేహాలను నివృత్తి చేసుకోవడానికి హైదరాబాద్ వేదికగా నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మాట్లాడతారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్పెషల్ ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ నవీన్ కూడా ఆయనతో ఉన్న ప్రశాంత్ జీవన్ పాటిల్ కూడా ఆయనతో ఉన్నారు. ఆయన ద్వారా కొన్ని సమాచారం తెలుసుకున్న తర్వాత 3 నిర్మాణ సంస్థలకు ప్రతినిధులకు కూడా ఆయన నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. అంటే దాదాపు 2-3 రోజుల్లోనే నిర్మాణ సంస్థల ప్రతినిధులతోనే ఆయన ముఖాముఖిగా దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో దాదాపు 10 నుంచి 15 రోజుల లోపల ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ సంబంధించి కూడా పూర్తిగా రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు లోపల ఈ 3 బ్యారేజ్ల ఫెయిల్యూర్ పై కూడా మరికొద్ది రోజుల్లోనే జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే ఆయనకు కేటాయించినటువంటి 4 ఇంజనీర్ల సభ్యులతో కూడినటువంటి ఆ టెక్నికల్ టీం కూడా దీనిపై పూర్తిగా డేటాను కూడా అనలైజ్ చేస్తోంది. సో మొత్తానికి మరో 2 వారాల లోపలనే జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తయి దానికి సంబంధించిన బాధ్యులపై కూడా ఆయన ఒక రిపోర్ట్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది సర్తాజ్. అయితే వేణు, ఇటు చూస్తే ఇంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా వర్షాకాలం దగ్గర పడుతుంది కాబట్టి వచ్చే లోపు పనులన్నీ కూడా వేగవంతంగా చేయాలి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసినా కూడా ఇటు వాతావరణ మార్పులు జోరుగా కనిపిస్తున్నాయి, ఇంకా త్వరలో వర్షాలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అంటున్నారు. సో ప్రెసెంట్ అక్కడ మరి దీనికి తగ్గట్టు అక్కడ పనులు ఫాస్ట్ అప్ చేశారా? అంటే 3 బ్యారేజ్ల వద్ద కూడా ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదిక చేరుకున్నాయి, మరో 10 రోజుల లోపల వరదలు వచ్చే లోపలనే పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అన్నారం వద్ద కూడా పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్స్పెక్షన్ చేసిన సమయం లోపల సుందిల్ల బ్యారేజ్ వద్ద పనులు నిర్వహిస్తున్నటువంటి నవయువ కూడా కొంత పనులు జాప్యం చేస్తుండడంతో ఆ ప్రతినిధులను కూడా కంపెనీ సంబంధించిన ప్రతినిధులకు కూడా ఆయన వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. వర్షాకాలం వరదలు వచ్చే లోపే దాన్ని పూర్తి చేయాలి మరమ్మతులు చెప్పారు. ఎందుకంటే మొదటగా వరద తాకిడికి గురయ్యేది సుందిల్ల బ్యారేజ్ కాబట్టి అక్కడ పనులు మరింత వేగంగా చేయాలి. దాదాపుగా మరో 4 రోజులు అంటే 2 షిఫ్ట్లుగా దాదాపు 24 గంటల పాటు కూడా పనులు చేయాలంటూ కూడా తీవ్రమైన ఆదేశాలు ఇచ్చారు. సో ఈ నేపథ్యం లోపల ఈ 2 మేడిగడ్డ అన్నారం తర్వాత వరద తాకిడికి రెండవసారి అన్నారము, మూడవసారి ఎఫెక్ట్ అయ్యేది మేడిగడ్డ కాబట్టి మొట్టమొదటగా తాకిడికి గురయ్యేటువంటి సుందిల్ల మొదట పూర్తి కావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ పనులు పూర్తి అవుతాయా లేదా అన్న దానిపై కూడా కొన్ని సందేహాలు, ఎందుకంటే వాతావరణం కూడా పూర్తిగా మారుతూ వరదలు వచ్చేటువంటి అవకాశం అనుకున్న దానికంటే కూడా ముందస్తుగానే వరదలు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ సింకైన మేడిగడ్డ బ్యారేజ్ వద్దే పనులు అయితే
పూర్తిగా 24 గంటల పాటు రాత్రి మౌలు 3 షిఫ్ట్ లోపల పనులు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి 7వ బ్లాక్ కూడా వరద తాకిడి ఒకవేళ లో ఫ్లడ్ లెవెల్ వచ్చినా కూడా 7వ బ్లాక్ ఎఫెక్ట్ కాకుండా అక్కడ ఇప్పటికే మట్టితోని దాదాపు 12 మీటర్ల మేర ఒక కట్ట కూడా నిర్మించారు. అంటే ఆ స్థాయి వరదలు వచ్చినా కూడా అక్కడ పనులు చేసే అవకాశం ఉంది. కానీ అది దాటి వరద కనుక తీవ్ర రూపం దాల్స్తే మాత్రం అక్కడ కూడా పూర్తిగా మరమ్మతు పనులు అంతరాయం కలిగి డ్యామేజ్ కలిగే అవకాశం ఉంది. కాబట్టి వరదలు వచ్చేలోపై ఈ యొక్క మరమ్మతులు పూర్తవుతలేదా అని కొంత సందేహాత్మకంగా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం అయితే ప్రస్తుతం పనులు అయితే కొంత వేగంగానే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాతావరణం అనుకూలించి కనుక వరదలు కనుక లేట్ అయితే మాత్రం 3 బ్యారేల వద్ద కూడా ఈ తాత్కాలిక మరమ్మతులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వరదలు కనుక ముందస్తుగానే వస్తే మాత్రం మరమ్మతు పనులు అర్ధాంతరంగా ముగిసిపోయి కొంత డ్యామేజ్ కూడా పెరిగే అవకాశం. సో చూడాలి దీనికి వాతావరణం సపోర్ట్ చేసిన లేదని ప్రస్తుతం ఇక్కడ అధికారులు కానీ అటు నిర్మాణ సంస్థ పత్రిక ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వేణు.